హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మీనా రవికి కాల్ చేస్తుంది. రవి, అత్తయ్య నీతో మాట్లాడిందంతా నేను విన్నాను. ఇలాంటి టైంలో ఇద్దరిని కలపాలని చూడాలి కానీ ఇలా విడదీసే మాటలు చెప్పడం ఏంటి? నువ్వు అత్తయ్య చెప్పిన మాటలేమీ వినిపించుకోకు. శృతి చాలా చిన్నపిల్ల, నిన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. తనకు బాగలేదని చెప్పినప్పుడు నువ్వు తన కోసం టైం ఇవ్వాల్సింది కదా. మీ అన్నయ్య చూడు, నాకెప్పుడైనా బాగలేనప్పుడు ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకొని నాతోనే ఉండాలి అని చెప్పేసి అంటుంటే, ఇక నాదే తప్పు వదిన, కానీ మాకొక న్యూ బాస్ వచ్చింది. తను ఎంత చెప్పినా వినదు. త్వరగా వర్క్ ఫినిష్ చేసుకొని పర్మిషన్ తీసుకొని ఇంటికి వచ్చేద్దాం అనుకున్నా. కానీ శృతి ఇలా చేస్తుందని అనుకోలేదు అని రవి చెప్తాడు. ఏం పర్లేదు, వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళి శృతిని కలువు. శృతికి సారీ చెప్పు, తనని ఇంటికి తీసుకురా అని చెప్పేసి అనగానే, ఇక థ్యాంక్స్ వదిన, నీకు మాట్లాడాక నాకు చాలా రిలీఫ్ వచ్చింది అని అంటాడు. ఇక ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత బాలు చూస్తూ ఉంటే, ఏంటలా చూస్తున్నారు అని చెప్పేసి అంటుంటే, ఇవాళ నా పూల గంప నుంచి ఎన్ని సువాసనలు వస్తున్నాయో అని అంటాడు బాలు.